వీళ్ళ సంగతి రేపు చెప్తాను. ఇంకా నన్ను ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారో రేపు తేల్చుకుంటాను. బాధపడకండి బామ్మగారు. బావగారు ఖచ్చితంగా తిరిగొస్తారు. ఆయన ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వస్తారు. అవునానమ్మా, మనం ఎంత వెతికించినా అన్నయ్య దొరకట్లేదంటే అన్నయ్య కావాలనే దూరంగా వెళ్తున్నాడు. అన్నయ్య కోసం ఎవరూ వెతకాల్సిన అవసరం లేదు. ఒకరోజు అన్నయ్య ఇంటికి వస్తాడు. మనతో కలిసి ఉంటాడు. కన్నయ్య. అమ్మా, నానమ్మ తీసుకెళ్ళు. అలాగే రండి అత్తయ్య. బామ్మగారు రండి. ఒరే ఫణి, ఏంట్రా ఇది? వాడు మామూలు మనిషి తిరిగి రావటం ఏంటి? అమ్మో అమ్మో, అంటే వాడికి గతం గుర్తుకొచ్చిందంటావా? నాన్నా, వారు రావడం నిజం. గాయత్రి చూపించిన వీడియోలో చూసావు కదా. అవునరా. అమ్మో, ఒక్క క్షణం పాటు నా గుండె ఆగిపోయినట్టు అనిపించిందిరా. వాడొచ్చాడు, ఇప్పుడేం చేయాలరా? అమ్మా, వాడొచ్చి మన ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. అంటే వాడికన్నీ తెలిసే చేస్తున్నాడు. వాడు ఇక్కడే ఎక్కడో మనకు దగ్గరలోనే ఉంటుంటాడు. మనమే ముందు వాడిని వెతికి పట్టుకొని అంతం చేయాలి. వాడు ఎక్కడున్నా దొరికి తీరుతాడు. ఫణి, అన్నయ్య ఆఫీస్కి వచ్చాడంట. సార్, నేను చూసింది బాలాగారిని. ఆయన ఇప్పుడే వెళ్ళారు. మీ బ్రదరు వచ్చి సంతకాలు చేసి అగ్రిమెంట్ ఫినిష్ చేసుకున్నాము. మేము ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశాము. అసలు ఈ బాలగాడెవడు? మొత్తం అంతా సర్వనాశనం చేసేశాడు. ఆ బాలాని చూద్దామనుకుంటే చూడలేకపోయాను. నా నడుం పట్టుకుంది ఆ బాలగాడేనా? ఎవడైతే నాకేంటి? ఏయ్, నువ్వేంటిక్కడ? సత్య, అంటే ఈరోజు నువ్వు వెళ్ళిపోదాం అన్నావు కదా. ఈరోజు డబ్బులు వస్తాయన్నావు కదా. ఏంటి డబ్బులు వచ్చేది నా బొంద? ఆ బాలగాడు ఎవడో అంట వచ్చి మొత్తం ప్లాన్ అంతా పాడు చేశాడు. అవతలేమో అక్క కాపురం నిలబెట్టాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ. పాపం సత్య చాలా టెన్షన్ పడుతుంది. ఆ డబ్బులు ఏదో రకంగా సత్యకి ఏర్పాటు చేయాలి. నేనే బాలా అని సత్యకి చెప్పేస్తాను. ఫానీ వాళ్ళ ప్లాన్ చెడగొట్టింది నేనేనని సత్యకి చెప్పేస్తాను. అప్పుడు సత్య ఇక్కడి నుంచి నాతో పాటు వచ్చేస్తుందిగా. అమ్మో, సత్యకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో. చిన్న టెస్ట్ చేస్తా. సత్య, ఏంటి? అది కాదు. మరి ఆ బాల ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వే కదా తన భార్యవి. ఏంటి? అవును, మరి ఆ బాల భార్య ప్లేస్లో నువ్వే కదా ఉన్నావు. బాలా వచ్చి నువ్వే నా పెళ్ళావంటే సదియ్యా, ఒక్కటిచ్చానంటే చూడు. ఆ బాల వచ్చి నేనే తన పెళ్ళాన్ని అంటే, అవునండి మీరే నా భర్త అని వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాననుకున్నావా? ఒక్కొక్కరి తోలు తీస్తా. పెళ్లి కాని ఈ సత్య వేరొకరికి పెళ్ళావంటే ఊరుకుంటానా? మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఈ ఫణి వాళ్లే
నన్ను తీసుకొచ్చి నాటకం ఆడిస్తున్నారని బయటపడతాను. ఇక్కడున్నది త్రిపుర కాదు, రిక్షా సత్య అని అందరికీ నిజం చెప్పేస్తాను. డబ్బులు వస్తే వస్తాయి, పోతే పోయే. నేను ఇంకొకటి పెళ్ళంగా ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకేంటి? నేను డబ్బుల కోసం మాత్రమే ఇక్కడ నటించడానికి వచ్చాను, అంతేకాని ఎవరో పెళ్ళంగా ఉండడానికి రాలేదు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. అమ్మో, అంటే నేను సత్యకి నిజం చెప్పానంటే ఇప్పుడు సత్య ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి గోల చేస్తుంది. ఇక్కడ ఉన్నది త్రిపుర కాదు సత్య అని అందరికి తెలిసిపోతుంది. అప్పుడు ఫణి సత్యాన్ని బతకనివ్వడు. సత్య ఏదో ఊరికే అన్నానులే, నువ్వేమంటావో అని. కానీ మనం ఇక్కడ ఉండదు సత్య, వెళ్ళిపోదాం. ఆ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను. మహాప్రభు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. అయినా నువ్వు నా కోసం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మర్యాదగా చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపో. రేపు ఫణి వాళ్ళతో మాట్లాడి ఏంటో తేల్చుకుని నేను కూడా వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు. అది కాదు. వెళ్ళు. అక్క, ఆ చీరకు అంత ఖర్చు పెట్టించావేంటే? అక్క, అక్క, అక్క. ఎవడీడు? పద ఎవరో చూద్దాం. అక్క, ఎవడీడు అక్క అక్క అంటున్నాడు? ఓరి నీ దుంపతేగా, నువ్వు వచ్చావేంట్రా? మా అక్క కోసం వచ్చాను. ఏ రాకూడదా అక్క? నువ్వు ఆగరా, మేం పిలుస్తాం. పిలవే. అదేంటి అలా పిలుస్తున్నారు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? చూద్దాం పదా. పదండి. నాన్న ఏంటి మీకున్న మైండ్ తప్పిందా? లోపలికి రాకుండా ఇక్కడ నుండి ఇస్సెస్ అంటున్నారు. వీణ్ణి చూడు, నీకు కూడా పిచ్చెక్కుతుంది. వీడిక్కడికి వచ్చాడేంటి? అదే కదా మా బాధ. వీడు గుమ్మం దగ్గర నిలబడి అక్క అక్క అని అరుస్తున్నాడ్రా. సరే సరే, మీరు వీడిని ఇక్కడే ఉంచండి, నేను వెళ్ళి సత్యం తీసుకొస్తాను. వెళ్ళు. సత్య, మీ తమ్ముడు వచ్చాడు. ఏంటి? మా తమ్ముడు వచ్చాడా? ఎక్కడున్నాడు?